హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. లాంగ్ వీడియోకి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది కదండి. ఈరోజైతే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది మసాలా ఎగ్ కర్రీ అండి. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయడం అయితే చాలా ఈజీ అనమాట. ఓకేనా, మనం ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇవైతే 3 ఎగ్స్ అండి నేను తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. ముందుగా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక 10 మిరియాలండి. తర్వాత చూపించాను కదండి, ఆ స్పూన్తో స్పూనున్నర ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర. దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాం. దీన్ని ఒక పక్కకు పెట్టేసి తర్వాత అదే మిక్సీ జార్లో ఒక గ్రేవీకి సరిపోయేటట్టు మనకు ఎన్ని కావాలో అన్ని టమాటాలండి. మీ గ్రేవీకి సరిపోయేటట్టు మీరు వేసుకోండి. నేనైతే 5 చిన్న టమాటాలు వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి, ఒక స్పూను ఫుల్ స్పూను పెరుగు, సాల్ట్ వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేశాను. చూడండి, మా కోసం అయితే నేను ఒక 3 ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసేసి దీని మీద పొట్టు అంతా తీసేసి పక్కన పెట్టేసి వీటిని అయితే హాఫ్ పీసెస్ లాగా కట్ చేయాలండి. కట్ చేస్తే మనకి ఇది మసాలా అనేది బాగా పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది. చూడండి, నేను ఇలా కట్ చేశాను కదా, ఇలా కట్ చేసుకొని ఈ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా. దీనికోసం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కారం, సాల్టు, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలో కొంచెం మసాలాను వేసుకొని ఈ ఎగ్స్ని అయితే ముందుగా మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనా. అటు ఇటు మసాలా తిప్పకండి. తిప్పితే మనకి ఎగ్లోంచి ఆ ఎల్లో అంతా బయటకు వచ్చేస్తుంది కదా, దాన్ని జస్ట్ కట్టర్తోని ఇలా ఇలా తిప్పండి, సరిపోతుంది. ఓకేనా. కొంచెం ఫ్రై అయినాక తీసి గిన్నెలో ప్లేట్లో వేసుకుందాం. ఓకేనా. తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలన్నీ ముందుగానే కట్ చేసి నేనైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ సరిపోకపోతే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు చూపించలేదు. చూడండి, ఇప్పుడైతే ఈ ముందుగా మనం టమాటా గ్రేవీని రెడీ చేసుకున్నాం కదండి, ఆ గ్రేవీ అంతా మనం ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ స్టేజ్లో మనం ఇందులో పసుపు, సాల్టు, ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అండి, రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి. ఓకేనా. ఇంకా ధనియాల పొడి ఏం వేయని అవసరం లేదు. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని అయితే ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ని అయితే మనకి గ్రేవీ కన్సిస్టెంట్కి సరిపోయేటట్టు వాటర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ వాటర్ కొంచెం మసిలిన తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ గుడ్లను అయితే ఇందులో వేసుకోండి. అంతే అండి. కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ అయితే, తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా. మీరందరూ తయారు చేసుకొని ఎలా వచ్చిందో కంపల్సరిగా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా. అస్తమాటికి కలపమాకండి, ఎందుకంటే ఎల్లో అంత బయటకు వచ్చేస్తే అంత టేస్ట్ ఉండదన్నమాట. జస్ట్ మనం కలిపామంతే. ఓకేనండి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, గ్రేవీ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుందో. ఓకేనండి. ఇంతే అండి, చాలా ఈజీ చేసుకోవడం. ఓకేనా. ఈ కన్సిస్టెంటీ వస్తే మనకు రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం గిన్నెలో. ఓకేనండి. ఇది చపాతీతో బాగుంటుంది, రైస్తో బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకేనా అండి. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేను ఫస్ట్లో అడగవలసిన మాట లాస్ట్లో అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఓకేనండి. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.